వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో సామ్సంగ్ సక్సెస్ స్టోరీ, సౌత్ కొరియా సామ్సంగ్ సక్సెస్ స్టోరీ గురించి చాలా అద్భుతంగా వర్ణించింది ఈ రిపోర్ట్. అసలు ఏంటి సక్సెస్ స్టోరీ? బేసికల్ గా మీరు వినే ఉంటారు, మనందరికి తెలుసు సామ్సంగ్. ఈ సామ్సంగ్ అనేది బేసికల్ గా అక్కడంట సౌత్ కొరియాలో స్టార్ట్ అయినప్పుడు ఒక నూడిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, మనం తింటామే నూడిల్స్, ఆ కంపెనీ. అయితే ఈ కంపెనీ గ్రో అవ్వాలనుకుంది. జపాన్ నుంచి టీవీ తయారు చేసే టెక్నాలజీ తెచ్చుకుంది. కానీ స్కిల్డ్ వర్క్ పవర్ లేదు. సౌత్ కొరియాలో ఉన్న వాళ్ళకి కొంతమంది స్కిల్స్ నేర్పించి స్కిల్డ్ వర్క్ పవర్ తెచ్చుకుంది. అదే టైంలో సౌత్ కొరియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇది గమనించి స్కిల్స్ నేర్పించింది, ఆ స్కిల్ సెట్ నేర్పించింది. స్లోగా ఇప్పుడు ఏమైంది, సామ్సంగ్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయిందనమాట. ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడటానికి, హై ఇన్కమ్ లోకి వెళ్ళడానికి పనికొస్తాయి. ఈ సెంచరీలో, ప్రస్తుతం నడుస్తున్న యుగంలో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఎర్రర్కి అసలు స్కోప్ లేదు. ఒకవేళ నువ్వు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతే, నీ అవకాశాలు సృష్టించుకుని నువ్వు అందరినీ అవుట్ స్మార్ట్ చేయకపోతే, ఇంకో కంట్రీ వచ్చేసి దాన్ని అందిపుచ్చేసుకుంటుంది. కాబట్టి నువ్వు అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఇన్నోవేషన్, స్కిల్డ్ మ్యాన్ పవర్ తో ముందుకు వెళ్ళకపోతే మాత్రం యాజ్ ఎ కంట్రీ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ లో అంతే ఉండిపోతాం అని చెప్పి కూడా వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక జారీ చేసింది ఈ రిపోర్ట్ ద్వారా.